శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం కోటబొమ్మాలి కళింగ వైశ్య సేవా సంఘం మరియు రాష్ట్ర సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నంకి చెందిన రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి మరియు విశాఖ జిల్లా కళింగ వైశ్య అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావుతో విశాఖ జిల్లా కళింగ వైశ్య ప్రాంతీయ అధ్యక్షులు కార్యదర్శులు రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ప్రతి ఒక్కరికి కండువాలతో సత్కరించారు. కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ వనభోజనం వచ్చిన ఉత్తరాంధ్ర కళింగ వైశ్య కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా పిక్నిక్ అనేది కుటుంబ సభ్యులు ఒక దగ్గర కలవడం సంతోషకరంగా ఉందని, ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ వనభోజన కార్యక్రమం నాకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇప్పుడు అదేమీ లేదు. మన అమ్మాయికి ఆ ఎంత సంపాదిస్తున్నాడో తెలియదు, ఆ క్యారెక్టర్ ఏంటో తెలియదు, వాడి కుటుంబం ఏంటో తెలియదు. ఉద్యోగం చేస్తున్నాడంటే చాలు, ఎంక్వైరీ చేయకుండా పిల్లలు ఇస్తున్నారు. పిల్లలు ఇచ్చిన తర్వాత నెల రోజులు కూడా కాదు, 2 నెలలు కూడా కాదు, వెంటనే ఒకరి మీద ఒకరు అవగాహన లేక తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తుంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చేస్తున్నారు. ఆ పిల్లల్ని తీసుకొచ్చేసి సెటిల్మెంట్ కావాలని కోరుతున్నారు. తప్పు. మన హిందూ సంస్కృతి సాంప్రదాయం ఒక వివాహం మనకు ఉంది. ఇప్పుడు 2-3 వివాహాలు కూడా రెడీ అయిపోతున్నారు. వెంటనే విడాకులు తీసుకోవడానికి ఆడపిల్లలు సిద్ధమవుతున్నారు. చాలా తప్పు. వాళ్ళకి ఎక్కడో ఉండి ఉద్యోగం చేస్తున్నాడికి ఇవ్వద్దని కాదు, మీరు ఎంక్వైరీ చేసుకొని ఇవ్వండి. ఇక్కడ వ్యాపారం చేసి లక్షలు కోట్లు సంపాదించుకున్న వాళ్ళకి మీరు ఎందుకు పిల్లలకి ఎవరు? ఉమ్మడి కుటుంబాన్ని మీరు పిల్లలకి ఎవరు? ఉమ్మడి కుటుంబం ఎందుకు ఎవరు? ఉమ్మడి కుటుంబం ఉంటేనే మీకు భవిష్యత్తు. ఎవరైతే ఇండివిజువల్ గా ఉంటారో, యువకులు కానీ వృద్ధాప్యంలో ఉండే ముస్లిం వారు కానీ ఉండేటప్పుడు కనతలతో ముందుకు నడుస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరికి కష్టం వస్తుందో తెలియదు, ఎవరికి ఒక ఒంట్లో బాధలేకపోయినా తెలియదు, ఆర్థిక ఇబ్బంది వచ్చినా తెలియదు. ఇటువంటి బాధలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మనము ఉమ్మడి కుటుంబాన్ని ప్రోత్సహించాలా. ఉమ్మడి కుటుంబాన్ని ప్రోత్సహిస్తేనే మన జాతికి కానీ మానవుడికి కానీ మనుగడ ఉంటుంది. ఎప్పుడైతే ఒక భార్య ఒక భర్త పనిచేస్తే ఒక దగ్గర ఉంటే, వేరుగా ఉంటే వీడు ఉద్యోగాన్ని పోతాడు, ఆవిడ ఉద్యోగాన్ని పోతుంది. అదే ఉమ్మడి కుటుంబంలో ఉంటే, వ్యాపారం చేసుకుంటే, దగ్గరలో ఎక్కడ ఉద్యోగం చేసుకుంటే ఒక దగ్గర ఉండే అవకాశం ఉంది. ఎక్కడ ఏమి జరుగుతుంది? స్వేచ్ఛా వాతావరణంలో బతుకుతున్నారు. కాబట్టి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను, ఒక జాతి పెద్దగా మీరు ఉమ్మడి కుటుంబాలకి అవకాశం ఇవ్వండి. ఉమ్మడి కుటుంబాలుగా ఉండండి. కొంతకాలం మీ పిల్లలకు పెళ్ళిళ్ళై మీ అందరూ పెద్దవాళ్ళైన వరకు మీరు ఉమ్మడి కుటుంబాల భాగస్వామ్యం ఉండమని సభ ద్వారా కోరుతున్నాను. కళింగ వైశ్య సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవానికి విచ్చేసినటువంటి కళింగ వైశ్య కుటుంబ సభ్యులకు, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు, కార్యదర్శులకు, కోశాధికారులకు, కార్యవర్గ సభ్యులకు, కుల శ్రేయస్ కోరే పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనం. మనం పిక్నిక్ అనేది మన భావితరాల నుంచి చేస్తున్నాం. ఈ పిక్నిక్ అనేది కొత్త ఏం కాదు. ఈ సంస్కృతి సాంప్రదాయాలను పెట్టింది మనమే. మనం చూసి ఇప్పుడు ఇతర కులాలు కూడా పిక్నిక్లు చేస్తున్నారు. పిక్నిక్ అనేది మనకేం కొత్త కాదు. మనం కూడా వ్యాపారాల్లో చాలా బిజీగా ఉంటాం. ఎప్పుడు కూడా మన ఇంట్లో మనమే మాట్లాడుకోం. నాన్న ఒక సెల పట్టుకుంటాడు, కొడుకు ఒక సెల పట్టుకుంటాడు, కూతురు ఒక సెల పట్టుకుంటారు, భార్య ఒక సెల పట్టుకుంటుంది. మన ఇంట్లో ఎవరు మాట్లాడుకోవడానికి అవకాశం దొరకదు. మరి ఈ సందర్భంలో మన కళింగ వైశ్య సంఘాలు అందరి కలయిక సంతోషంతో ఒక కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరిచి, ఆ వాతావరణంలో మనందరం కూడా కష్ట సమస్యలు మాట్లాడుకొని, యువకులైతే ఉద్యోగాల గురించి, చదువుకున్న విద్యార్థులైతే విద్యార్థిని చదువుల గురించి, మరి మహిళా ప్రాణులు కుటుంబ సభ్యులు మా ఆయన అంత బంగారం కొన్నాను, మీ ఆయన అంత బంగారం కొని అడుగుతుంది. ఒక ఆవిడ అప్పమ్మ చెప్తాను, నాకేమిటి పెద్దలో కొన్నాను, మీ ఆయన ఎంత కొన్నారనేసి. ఇలాగ అనేక విధాలుగా మరి సంతోషంగా ఉల్లాసంగా గడిపే ఈ పిక్నిక్కి మరి అందరూ కూడా వచ్చి ఈ పిక్నిక్ ని
జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను కూడా విశాఖపట్నంలో ఒక కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాను. గత ప్రభుత్వంలో నేను 72 ఓట్లతో ఓడిపోయాను. అది ఓటమి కాదు, గత ప్రభుత్వం వాళ్ళు కావాలని నన్ను ఓడించారు. ముందుగా పెద్దలు చెప్పారు, బోయిన రమేష్ గారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి పివి రమణ గారు చెప్పారు, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది పెద్దలు మాట్లాడారు, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆవేదన అంతా మన కళింగ వైశ్యులకి రానున్న రోజుల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు కావాలని ఈ రోజు రమణ గారు చెప్పారు. బోయిన గోవిందరాజుకు ఉన్నతమైన స్థానంలో ఉంటే మనం వెళ్ళి సార్ గోవిందరాజు గారికి అయితే బయట వాళ్ళు గోవిందరాజు గారిని పిలుస్తాం, మనమైతే మాయ నాన్న చిన్నాన్న పెద్దనాన్న అని ఇంట్లో పక్కన కూర్చొని ఒక టీ కాఫీ దగ్గర మనం పనులు చేసుకుంటూ వెళ్తాం. అయితే బయట పొలాల్లోకి వెళ్తే మన ద్వారం బయట ఉండి ఎవరో సుబ్బారావు పాపారావు కనిపిస్తే నాయన మా ఇంట్లో చిన్న సమస్య వచ్చింది, నాకు రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు, నాకు ఇల్లు లేదు, నా వ్యాపారం బాగులేదు, అనేక విధాలు వాళ్ళకు చెప్పుకొని వాళ్ళ ద్వారా వెళ్ళాలో తప్పితే మనకెప్పుడు మనుగడ లేదు. ఆ మనుగడ రావాలంటే మీరందరూ కూడా చాలా మంది వేదిక దగ్గర లేకపోయినా సరే చెట్ల కింద ఉన్న పేర్లు పట్టుకున్న కోటబొమ్మాలి కళింగ వైశ్య సంఘం అధ్యక్షతను వహించిన కళింగ వైశ్య పిక్నిక్ మన గౌరవ పెద్దలు స్టేట్ అధ్యక్షులు గోవిందరాజులు గారు చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. నాకన్నా ముందు చాలా పెద్దలు గోవిందరాజులు గారు బ్రదరు, అలాగే రమణ, అలాగే రమేష్, వీళ్ళందరూ కూడా చాలా చక్కనైన విషయాలు చెప్పడం అనేది అందరం విన్నాం. దయచేసి అందరూ కూడా శ్రీకాకుళం జిల్లా అంటే మన కళింగ వైశ్యులకి ముఖ్య రథసారథులు, సృష్టికర్తలు కూడా శ్రీకాకుళం జిల్లా. కాబట్టి ఆ జిల్లా ఏ కార్యక్రమం తలపెట్టినా సరే తప్పనిసరిగా అన్ని జిల్లాల నుంచి కూడా ముందడుగేసి నేటి రాబోయే భవిష్యత్తుకి భారతదేశంలో ఉండే ప్రతి కోమటి వ్యక్తికి కూడా బీసీడీ వర్తించినట్టుగా ఓపీ మందికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాకుళం ఈ వన మహోత్సవ భోజన కార్యక్రమానికి విచ్చేసిన కళింగ కోమట్ల కుల పెద్దలందరికీ, కుటుంబ సభ్యులందరికీ, వేదికని అలంకరించిన ఈ పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమం నిర్వాహకులు మన రాష్ట్ర కళింగ కోమట్ల కోటబొమ్మాలి సంఘం అధ్యక్షులు, రాష్ట్ర సంఘ అధ్యక్షులు బోయిన గోవిందరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి బోయిన గోవిందరాజులు గారంటే మన రాష్ట్రంలో తెలియని కళింగ కోమటి ఎవరు ఉండరని మనవి చేస్తున్నాను. ఎందుకంటే మన కులం ఆర్థికంగాను, రాజకీయంగాను, సామాజికంగాను అభివృద్ధి చెందని రోజుల్లో గోవిందరాజులు గారు బీసీడీ కార్యక్రమాన్ని ఎన్నో ఉద్యమాలు చేసి మరి కులం అందరినీ కూడా ఏకతాటిపై తీసుకువచ్చి బీసీడీ సాధించిన ఘనత ఆయనకే దక్కిందని ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను. మరి అలాగే గోవిందరాజులు గారు చేసిన మన కులంకి చేసిన కృషికి ఆయనకి ఏ పదవి ఇచ్చినా కూడా అది తక్కువ అన్నది నా తాలూకా మనోభావం. మరి గోవిందరాజులు గారు మరి మన ఓబీసీ కోసం గత టైంలో 5 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి ఎన్నో ఉద్యమాలు చేపట్టి రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చి మన కుల పెద్దలను చాలా మందిని ఢిల్లీ వరకు తీసుకెళ్లి అందరి దగ్గర సమావేశం పరిచి మాకు ఓబీసీ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని గవర్నమెంట్ లేనప్పుడే ఆయన కార్యక్రమాలు చేసిన రోజులు మాకు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడు గోవిందరాజులు గారు మన కళింగ కోమట్ల పట్ల ఉన్నత అభిమానం వల్ల మరి ఓబీసీ చేయాలని ఆయన అనుకతల మా సంఘ సభ్యులే కానీ, మన కుల సంఘ సభ్యులే కానీ, మన కులం అంతా కూడా ఉండి ఆయన్ని ముందు నడిపించి మనకి ఏదైతే కార్యక్రమం ఓబీసీ జరగాలో ఆ కార్యక్రమం పూర్తి చేసుకోవాలని, ఈ కులం అంతా కూడా ఆయన అనుకతల నడవాలని ఆయన
చేస్తున్న కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉండాలని ఆయనకి ధైర్యం చేకూర్చాలని కోరుతున్నాను. అలాగే మరి సామాజికంగాను రాజకీయంగాను మనకి న్యాయం జరగాలంటే మన కులం తరపున ఏ కులం తరపున అయితే రాజకీయ నాయకులు ఉన్నారో అసెంబ్లీలో మనకున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రస్తావిస్తారో ఆ కులం ఈ రోజు ముందుకు నడిచే పరిస్థితి కనబడుతుంది. అలాగే రోజు చాలా సుదినం. ఈ కార్తీక మాసం అంటే ఖచ్చితంగా పిక్నిక్ అందరూ చేసుకుంటారు. అయితే కోటబొమ్మాలి పిక్నిక్ అని ఈ రాష్ట్ర ప్రజలు వైశ్యులు ఎదురు చూస్తుంటారు. దానికి ముఖ్య కారణం పటిష్టమైన వైశ్య నాయకత్వం. ఈ ఊర్లో గోవిందరాజు గారి కుటుంబం, అలాగే ఈ నియోజకవర్గంలో కింజరాపు కుటుంబం అంతటి ప్రాముఖ్యం గల ఈ నియోజకవర్గంలో అంతటి సపోర్ట్ ఉంది కాబట్టి వారి ద్వారా మనం ఏది సాధించుకోవాలన్నా మనం అందరం ఐక్యంగా ఉండాలి. వైశ్యులంటే కేవలం భోజనాలు విందులు వినోదాలు కాదు. మన కులంకి మనం ఏదైనా సేవ చేయాలి. ఆ సేవ చేయాలంటే గతంలో తెలుగుదేశం వల్ల బీసీ సాధించాం, ఇప్పుడు ఓబీసీ సాధించాలి. ఈ ఓబీసీ సాధించడంలో ఖచ్చితంగా సంఘం తరఫున ఒక పిలిపిస్తే అందరూ పాల్గొనాలి. మనకి ఎన్ని పనులున్నప్పుడు కూడా ఇది మన పిల్లల భవిష్యత్తు అనే మంచి ఉద్దేశంతో వెళ్తే మన జాతికి మన కులంకి సాయం చేసిన వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా మీరందరూ సహకారంతో ఈ పటిష్టమైన నాయకత్వంలో ఖచ్చితంగా మన ఓబీసీ సాధిస్తాం. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మేము ఇచ్చే పిలుపుకి మీరు పాల్గొని చేసేటప్పుడు రాజకీయ నాయకులకి ప్రజాబలం అంటే భయము భక్తి ఉంటది. అది మనలో తక్కువ, హాజరనేది తక్కువ. ఎప్పుడు వ్యాపకాలే తప్ప ఇలాంటివి ఉండవు. ఇక్కడి నుంచైనా మనలో మార్పు రావాలి. మనకన్నా తక్కువ జాతీయులు మనం చూసి వాళ్ళు ఎదిగారు. మన దగ్గర నేర్చుకున్నాం, మనం నేర్పిన మనం వెనకబడిపోతున్నాం. ఆర్థికంగా అన్ని విధాలు కూడా మనం వెనకబడిపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం ఒక మోటివేషన్ తో ఐక్యతతో ముందుకెళ్తే ఓబీసీ ఇద్దాం మన తరానికి. ఖచ్చితంగా మా నర్సనపేట సంఘం తరఫున మేము ఫుల్ మద్దతు ఇస్తాము. ఏ ఇష్యూస్ వచ్చినా సరే నర్సనపేట సంఘం ముందుగా ఉంటుంది. అలాగే మన వైశ్య అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది. అలాంటప్పుడు ఎక్కడికక్కడే సంఘం సపోర్ట్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చెయ్యాలి. లేకపోతే సంఘంలో మన కులం పలచనైపోద్ది. దయించి రాజకీయాలకు అతీతంగా మన ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరిగినా అందరూ ఐక్యంగా వెళ్ళి స్థానిక సంఘం సపోర్ట్ చేయాలి. కాబట్టి ఈ విధంగా మనం ముందుకెళ్తే సమాజంలో మన గౌరవం పెరుగుతుంది. అలాంటి ఇష్యూలో కూడా మనకి ఎనగబడితే మన గౌరవం తగ్గిపోతుంది. దయించి ఇది కూడా అర్థం చేసుకుని ఇంతటి మంచి కార్యక్రమంలో నన్ను అవకాశం కల్పించిన కోటబొమ్మ సంఘానికి ధన్యవాదాలు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.